కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో రెండో రోజు స్నానం చేసే ముందు ఒక ప్రత్యేకమైన విధి విధానం అందరూ తప్పకుండా పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, ఎక్కడైనా నదీ తీరంలో ఉన్న మట్టి కొద్దిగా తెచ్చుకొని ఆ మట్టి శరీరానికి రాసుకొని స్నానాన్ని ఆచరించాలి. నదిలో స్నానం చేస్తే అక్కడే నదీ తీరంలో ఉన్న మట్టి శరీరానికి రాసుకోండి. అలా వీలు కాని వాళ్ళు ఇంట్లో స్నానం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందు రోజే మీరు వెళ్ళి నదీ తీరంలో ఉన్న మట్టి తెచ్చుకొని ఇంట్లో ఏర్పాటు చేసుకొని ఆ మట్టి శరీరానికి రాసుకొని స్నానం చేయండి. లేదా ఆవు గిట్టల కింద ఉన్నటువంటి మట్టి తెచ్చుకొని అయినా సరే శరీరానికి రాసుకొని స్నానం చేయొచ్చు. ఆవు గిట్టలు, ఆవు పాదాల కింద ఉన్న మట్టిని శరీరానికి రాసుకొని స్నానం చేయొచ్చు. ఇలా కూడా అందరికీ సాధ్యం కాదు. అటువంటప్పుడు ఏం చేయాలంటే, తులసి కోటలో ఉన్న మట్టి తీసుకొని దాన్ని శరీరానికి రాసుకొని స్నానం చేయాలి. కార్తీక పురాణం ఏం చెప్తుందంటే, కార్తీక మాసంలో రెండో రోజు ఎవరైతే ఇలా నదీ